ప్రతి శుక్రవారం ఓటీటీలోకి ఎన్నో సినిమాలు, సిరీస్లు వస్తాయన్న సంగతి తెలిసిందే. దీనితో ప్రతివారం మూవీ లవర్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది. కానీ ఈ వారం మాత్రం ఆ ఎంటర్టైన్మెంట్ కాస్త ముందుగా మొదలైపోయింది. ఎందుకంటే ఈ వారం అందరూ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యి మంచి టాక్ సంపాదించుకుంటుంది. పైగా ఈ సిరీస్ ఏకంగా 14 భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఇంతకీ ఆ సిరీస్ ఏంటి, ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది, టాక్ ఎలా ఉందో చూసేద్దాం. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో మనకున్న ఉత్తమ దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలి ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన సినిమాలను వెండితెరపై చూసేందుకు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చాలా ఏళ్ల క్రితం హీరమాండి అనే సినిమా చేద్దామనుకున్నాడు, కానీ ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఆ తర్వాత సంజయ్ లీలా భన్సాలి హీరామండి ది డైమండ్ బజార్ సిరీస్తో ఓటీటీ అరంగేట్రం చేయబోతున్నట్లు ప్రకటించారు. ఎట్టకేలకు ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ సిరీస్ హీరామండిలోని షాహీ మహల్ యొక్క హుజూరైన మల్లికా జాన్ చుట్టూ తిరుగుతుంది. ఆమెకు షాహీ మహల్ ఉంది మరియు ఆమె సోదరి వహీదా అస్, కుమార్తెలు బిబ్బోజాన్ మరియు అలంజేబ్ మరియు లజ్జో ఆమె వద్ద తవాయిఫ్లుగా పనిచేస్తారు. ఫరీదన్ హీరామండికి వచ్చి మల్లికా జాన్ కు పోటీగా నిలబడుతుంది. వీరిద్దరూ ఒకరి జీవితాన్ని మరొకరు ఎలా నాశనం చేసుకోవడానికి ప్రయత్నించారు, ఆ తర్వాత తవాయిఫ్లు భారత స్వాతంత్ర్యంలో ఎలా భాగమయ్యారు అనేది మిగతా కథ. హీరమండిలో 8 ఎపిసోడ్లు ఉండగా మొదటి 5 ఎపిసోడ్లు నిస్సందేహంగా చాలా ఎంగేజింగ్ గా ఉంటాయి. సిరీస్ కు అతుక్కుపోయి తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉంటారు. అయితే 6, 7 ఎపిసోడ్ చాలా స్ట్రాంగ్ గా కనిపించడం కారణం అలంజేబ్ పాత్రకు, ఆమె లవ్ స్టోరీకి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడమే. ఇది ఎస్ఎల్బీ మేనకోడలు షర్మిన్ సెగల్ కు స్క్రీన్ టైం ఎక్కువగా ఇచ్చింది. స్వాతంత్రోద్యమ నిర్మాణం చాలా సుదీర్ఘంగా కనిపిస్తోంది. హీరామండిలోని తవాయిఫ్లు కేంద్ర బిందువుగా నిలిచే ఫ్రీడమ్ ఫైట్ యాంగిల్ ఈ సిరీస్ లో చాలా ఆలస్యంగా వస్తుంది. బహుశా చివరి 2 ఎపిసోడ్లు స్వాతంత్ర్య పోరాటంపై మరింత దృష్టి సారించి ఉంటే అది మరింత ప్రభావాన్ని చూపేది. సంజయ్ లీలా భన్సాలి సినిమాలు విజువల్ గా గ్రాండ్ గా ఉంటాయి. ఆయన ఓటీటీ డెబ్యూ హీరామండి కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. విజువల్ గా చాలా ఆకట్టుకునేలా భారీ స్థాయిలో ఈ సిరీస్ ను రూపొందించారు. భారీ సెట్లు, నటీనటుల కోసం అందమైన దుస్తులు, ఆభరణాలు ఉన్నాయి. ఎస్ఎల్బీ సినిమాలలో ఎప్పుడూ హైలైట్ గా నిలిచే మరో విషయం నటీనటుల పెర్ఫార్మెన్స్. ఇక్కడ ఖచ్చితంగా అందరి నుండి బెస్ట్ తీసుకున్నాడు. మనీషా కొయిరాలా నిస్సందేహంగా తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. తన స్థానం కోసం, షాహీ మహల్ కోసం ఏమైనా చేయగల తెలివైన మల్లికా జాన్ గా ఆమె అద్భుతంగా నటించింది. ఓటీటీ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు వస్తే అందుకు మనీషా అర్హురాలు. మనీషా తర్వాత ఫరీదాన్, రెహానా పాత్రల్లో తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది సోనాక్షి సిన్హానే. ఆమె కేవలం బూడిద రంగు పాత్రను మాత్రమే పోషించింది మరియు సోనాక్షి కూడా ఈ సిరీస్ లో తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. అదితి రావు హైదరీ తన సన్నివేశాల్లో మెరిసిపోయేలా చేసి తన కళ్లతో నటించగలనని, ఎమోట్ చేయడానికి డైలాగ్ అవసరం లేదని నిరూపిస్తోంది. సంజీదా షేక్ ను ఇంత బలమైన పాత్రలో ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఆమె అద్భుతమైన నటన కూడా. ఈ సిరీస్ లో రిచా చద్దా ఒక పొడిగించిన అతిథి పాత్రలో నటించింది మరియు లజ్జోగా నటి చాలా బాగుంది. ఆమె మమ్మల్ని మరింత కోరుకునేలా చేస్తుంది. అతిథి పాత్రలో కూడా అద్భుతమైన నటనను కనబరిచిన రిచాను మేము మరింత కోరుకున్నాం అని మీరు భావిస్తారు. షర్మిన్ సెగల్ పోషించిన పాత్రల్లో ఒకటి, కానీ ఆమె ఆ పాత్రకు న్యాయం చేయలేదు. ఈ సిరీస్ అంతటా ఆమెది ఒకే ఎక్సెప్షన్. ఎస్ఎల్బీ యొక్క హీరామండి యొక్క 6 ప్రధాన పాత్రలకు మంచి స్క్రీన్ టైం లభించినప్పటికీ అతను సహాయక తారాగణాన్ని వదిలిపెట్టలేదు. జయతి భాటియా, ప్రతిభా రాంటా, శృతి శర్మ తమ పాత్రల్లో సింప్లీగా అద్భుతంగా నటించారు. ఈ ముగ్గురు నటించడానికి చాలా మంచి సన్నివేశాలు దొరుకుతాయి మరియు వారు దానిని యూజ్ చేసుకున్నారు. ఇక మేల్ లీడ్స్ విషయానికి వస్తే ఈ షోను స్టోల్ చేసేది తాహా షా బదుషానే. అతను చాలా మాంసాహార పాత్రను పోషించాడు మరియు అద్భుతమైన పని చేశాడు. ఈ సిరీస్ తర్వాత అతడి మహిళా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుందనే నమ్మకం ఉంది. తాహా తర్వాత జేసన్ షా, ఇంద్రేష్ మాలిక్ తమ నటనతో మన దృష్టిని ఆకర్షిస్తున్నారు. నటీనటులిద్దరూ తమ పాత్రల్లో మెరిశారు. శేఖర్ సుమన్, అధ్యాయన్ సుమన్ కూడా తమ నటనతో బలమైన ముద్ర వేశారు. ముఖ్యంగా అతను పరిపూర్ణతతో ద్విపాత్రాభినయం చేశాడు. 14 ఏళ్ల తర్వాత పునరాగమనం చేసిన ఫర్దీన్ ఖాన్ ఈ సిరీస్ లో పెద్దగా రాణించలేకపోయాడు.
అతను మెరుగైన పునరాగమనానికి అర్హుడు. ఓవరాల్ గా చూస్తే హీరమాండి డైమండ్ బజార్ ఎంటర్టైనింగ్ సిరీస్ అయితే 5 ఎపిసోడ్స్ తర్వాత సాగదీసినట్టు అనిపిస్తుంది. మీరు భన్సాలి, మనీషా, సోనాక్షి అభిమాని అయితే తప్పక చూడాల్సిన సినిమా ఇది. ఇతరులు కూడా తప్పకుండా ప్రయత్నించి ఒకసారి చూడవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. థాంక్యూ ఫర్ వాచ్.